వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఫ్రై అండి. సో దాని తయారీ విధానం చూస్తామా అండి. ఇది 250 గ్రామ్స్ దొండకాయ అండి, అంటే పావు కిలో. సో దీన్ని మంచిగా నీట్గా కడిగేసి ఇలా సన్నగా పొడుగుగా కట్ చేసుకోవాలండి. నేను ఒక వీడియో పెట్టాను కదండి దొండకాయ పకోడీ, సో దాంట్లో ఇలానే కట్ చేశాను కదా. సో సేమ్ అలానే మనం ఇలా కట్ చేసేసుకోవాలండి సన్నగా. తర్వాత ఒక 1 స్పూన్ కాజు, కొంచెం కరివేపాకు, పోపు, ఆవాలు, జీలకర్ర, ఇంకా మినప్పప్పు, శనగపప్పు, వెల్లిపాయ, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి ఒక 3, ఇది ఒక 3 అండి ఎండుమిరపకాయలు. ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. పక్కన ఒక ఉల్లిపాయ. మనం ఇంకా కారం యాడ్ చేసేది ఉండదండి, మనకు వచ్చే కారం అంతా పచ్చిమిర్చితోనే రావాలి. సో మనం కారానికి మీరు ఎంత కారంగా తింటారో ఆ కారంగా అకార్డింగ్ మీరు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే మేము ఎంత తింటామో అంతనే యాడ్ చేశాను. కొబ్బరి అండి, ఒక చిన్న పీస్ కొబ్బరి, నేను ఇలా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. సో తయారీ విధానం చూస్తాం. ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ముందుగా కాజు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కాజు ఫ్రై చేసేసుకోవాలండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, పోపుకి సరిపోయినంత 1 స్పూన్, రెండు కలిపి 1 స్పూన్ అండి, 1/2 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ శనగపప్పు కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక వెల్లుల్లి అండి, ఒక 4 to 5 పొట్టుతోనే తీసుకోవాలి. దాన్ని దంచి ఇలా వేసేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిరపకాయ వేసుకోవాలి, కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై చేసుకోవాలండి, లైట్గా పింక్ కలర్ వచ్చేగా ఫ్రై చేసుకుంటే చాలు. ఎందుకంటే మళ్ళీ మనం దొండకాయ వేస్తాం కదండి, మనం దొండకాయ వేసుకుంటే ఫ్రై అయిపోతుంది. చూడండి, ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఎక్కువగా కాదు లైట్గా కలర్ చేసి అయ్యే వరకు. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలు వేసేసేయాలండి. వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. ఉప్పు పసుపు నేను తర్వాత వేస్తాను, కొంచెం ఇది ఫ్రై అయ్యాక వేద్దాం. ఇలా ఒక 5 minutes మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఇంకా మన టేస్ట్ తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఇంకొక 5 minutes ఫ్రై చేసుకుందాం. అంతవరకు పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి మిక్సీ వేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక 5 minutes తర్వాత చూస్తే మంచిగా కుక్ అయిపోయిందండి దొండకాయ. నేను ఇది కూడా పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి కూడా ఇంకా మిక్సీ వేసేసుకున్నాను. దొండకాయ కూడా మంచిగా కుక్ అయిపోయిందండి. చూడండి, మన కుక్ అయిపోతే ఈజీగా తెలిసిపోతుందండి బ్రేక్ చేస్తే. సో ఇప్పుడు లాస్ట్కి మనం ఇది వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఇంకా అయిపోయిందండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ రెసిపీ మా ఇంట్లో కంపల్సరీ ఏదైనా ఫంక్షన్స్ అవుతాయి, ఏదైనా పార్టీస్ అయితే డెఫినెట్గా ఉంటుందండి. సో అందుకే నేను ఇది చేసి చూపించాను. ఒకసారి మన కిచెన్లో కూడా, రూపీస్ కిచెన్లో కూడా చూపిద్దామని చెప్పి ట్రై చేశానండి. చూడడానికి కాదండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత మంచి కలర్ఫుల్గా ఉందో. మనం ఉట్టి అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చండి, అంత బాగుంటుంది ఈ దొండకాయ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఫ్రై. సో లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేస్తామంటే మన డిష్ రెడీ అయిపోతుందండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చెప్పి సింపుల్ రెసిపీ, సూపర్ రెసిపీ అవుతుందండి. సో ఇంకా డిష్ అవుట్ చేసేస్తుంది. అయిపోయిందండి దొండకాయ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి ఫ్రై. చాలా ఈజీగా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. సో ఎప్పుడు మనం చాలా వెరైటీస్ చేస్తూ ఉంటాం దొండకాయలో, ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఈ రెసిపీ ఏదైనా ఫంక్షన్స్ అవుతాయి. సో నేను కూడా అందుకే మీకు ఒకసారి ట్రై చేసి చూపించాను. టేస్ట్ మట్టుకు సూపర్గా ఉంటుందండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఏమైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్లీజ్ వీడియో ఫుల్గా చూసేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ యొక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నా వీడియో ఇంకొక వరకు రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. మీ రూపీస్ కిచెన్.